ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోని మనం ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ ని కటింగ్ చూద్దామండి. ప్రిన్సెస్ కటింగ్ అంటే మనకి ప్రిన్స్ కట్ వస్తుంది, అలాగే షేప్ బెల్ట్ వస్తుంది. హుక్ అన్నది మన ఇష్టం, ఫ్రంట్ అన్న పెట్టొచ్చు, బ్యాక్ అన్న పెట్టుకోవచ్చు. కానీ నేనైతే బ్యాక్ సైడ్ హుక్స్ పెడుతున్నాను. సరేనండి, ఈ మోడల్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది వివరంగా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ తరపు నుంచి చక్కగా ఆన్లైన్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయినాయండి. ఏ మోడల్ నేర్చుకోవాలన్నా, బేసిక్ బ్లౌజ్ క్లాసెస్ అన్నా, డ్రెస్సెస్ అవ్వచ్చు, ఫ్రాక్లు అన్నా, ఏదైనా సరే మీకు క్లాసెస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టయితే కనుక ఏ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలో, అంటే ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్తే ఆ క్లాసెస్ డీటెయిల్స్ అనేవి మీకు నేను చెప్తాను. సరేనండి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, వీడియో కాల్స్ ఉంటాయి, మీరు నాతో మాట్లాడవచ్చు, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది చూద్దాము. లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. ఇదేమో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట. శారీ చూస్తారా, శారీ ఇలాగా ప్రింటెడ్ వచ్చింది. ఇది శారీ మొత్తం ఇదండి. దీని మీదకి ఆ బ్లౌజ్ అన్నమాట. సరేనా, ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ పక్కన పెట్టి నేనైతే లైనింగ్ వాష్ చేసి చక్కగా మనం ఐరన్ చేసుకున్నాము. ఇది చూడండి, పన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కోరంచులు పైన కింద కూడా పెట్టి మనం ఇలాగా ఫోల్డింగ్ అన్నది చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ రకంగా ఫోల్డింగ్ అన్నది చేశాను. కోరంచు ఇటు వచ్చింది, అలాగే మనం కటింగ్ చేసిన అంచులు ఇటువైపు ఉన్నాయి. పన్నా ఎక్కువగా ఉన్న లైనింగ్ తీసుకున్నప్పుడు మీరు ఫోల్డింగ్ ఈ రకంగా కూడా చేసుకోవచ్చు, లేదంటే కోరంచులు 2 కలిపి కూడా మీరు ఫోల్డింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనా, ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ చూద్దాం. ఇప్పుడు దీనికన్నా ముందు ఏంటంటే సైజ్ దగ్గరకు వచ్చేటప్పటికి చెస్ట్ లూజ్ 38 ఇంచెస్, అంటే 38 సైజు బ్లౌజ్. ఇది మీడియం సైజ్ లోకి వస్తుంది, మరీ సన్నంగా కాదు, మరీ హెల్దీగా కాదు. సరేనండి, నడుము వచ్చేసి 32 ఇంచీలు, అలాగే పొడవు 14 ఇంచీలు, పొడవు 14 ఇంచీలు. దాని తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచీలు. సరేనండి, ఫ్రంట్ నెక్ ఏమో 7 ఇంచెస్. ఈ కొలతలతో ఇప్పుడు మనం బ్లౌజ్ ని కటింగ్ చేస్తున్నాం. ఇక్కడ 14 ఇంచీలకి ఇలా 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులకి ఫస్ట్ మనం పొడవు అన్నది తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాము. 15 ఇంచులకి నేను ఇలా మార్కింగ్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా 15 ఇంచులకి కొద్దిగా దూరంగా మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేస్తే మీకు అస్సలు స్కేల్ కూడా అవసరం లేకుండా లైన్ అన్నది స్ట్రైట్ గా వచ్చేస్తాయి. సరేనండి, ఈ రకంగా మనం ముందు పొడవు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ సైజ్ వాళ్ళకి ఎప్పుడైతే మనం 10 ఇంచులు బ్యాక్ నెక్ అన్నా డీప్ నెక్ లోకి వస్తుంది. డీప్ నెక్ ఎప్పుడైతే పెద్ద మెడ ఎవరైతే పెట్టుకుంటారో ఏ సైజ్ అన్నా సరే షోల్డర్ అన్నది 5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఈ సైజ్ వాళ్ళకి చంకదింపు అన్నది 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. సరేనా, అదే చిన్న సైజ్ అనుకోండి, 32, 34 సైజులు ఉంటే షోల్డర్ ఏమో 5 ఇంచులే పెడతారు, చంకదింపు 6 పెడతారు. 40 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు షోల్డర్ 5, కానీ అంటే షోల్డర్ అంటే ఈ 10 ఇంచులు అనుకోండి, 40 ఇంచులు దాటిన తర్వాత బ్యాక్ నెక్ 10 అయితే కనుక షోల్డర్ 5.5, చంకదింపు 6.5 పెట్టుకుంటారు. సరేనా, మిగతా వాళ్ళందరూ కూడా 5 ఇంచులు, చంకదింపు 6 ఇంచులు మాత్రమే పెట్టండి. ఎంతవరకు? 40 సైజు వరకు కూడా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 6 ఇంచులకి మళ్ళీ మార్కింగ్ చేస్తే మీకు లైన్ స్ట్రైట్ గా వస్తుంది. ఏ సైజ్ లో ఉన్నా సరే ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ కార్నర్ దగ్గర ఇలా లైన్ గీసుకుని ఇక్కడికి 1.5 ఇంచుకి మాత్రమే మనం మార్కింగ్ పెట్టాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రీ హ్యాండ్ తోనే ఇలా మార్కింగ్ తీయండి. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ తీయండి. ఇంకా ఈ కర్వ్ స్కేల్ ఇవి యూజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా రౌండ్ అన్నది రాదు. సరేనా, ఫ్రీ హ్యాండ్ తోనే నేర్చుకోవాలి. తర్వాత చెస్ట్ లో 4వ వంతు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 38లోంచి 4వ వంతు అంటే 9.5 ఇంచులు వస్తుంది. ఈ 9.5కి ఇక్కడ ఒక మార్క్ చేసి 2 ఇంచులు ఖర్చులకు మార్కింగ్ చేయండి. అలాగే నడుం దగ్గర 4వ వంతు మార్కింగ్ చేసుకోవాలి. అంటే
32 నడుము, 32లోని సగం అంటే మీ నడుము లూజ్ ఎంత అయితే దానికి సగం చేయండి 16. 16లోని సగం 8. 8కి డాట్స్ కోసం 1 ఇంచ్ కలుపుకుని 9 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నడుములో 4వ వంతుకి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి. ఇక్కడ 2 ఇంచులకి ఇలా ఖర్చులు మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా కలిపేయండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా కలిపేయండి. మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ కి 2 ఇంచుల ఖర్చులే తీసుకోవాలి. ఆ తర్వాత మెడవెడల్పు. మెడవెడల్పు ఏ సైజ్ వాళ్ళన్నా సరే 2.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. సరేనా? దాని తర్వాత పైనుంచి కిందకి నేను 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. నెక్ డీప్ ఇక్కడ 3 ఇంచులు వెడల్పు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. ఇలా ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసుకోండి. కటింగ్ చేసేయండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రిన్సెస్ కటింగ్ అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం స్ట్రైట్ కటింగ్ లోనే తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ వైపుకే ఉండేటట్టుగా ఇలా తీసుకోండి. ఇది ఇలా ఇక్కడ ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఇలా ఉండేటట్టు తీసుకుని సేమ్ ఇలా పెట్టి ఇక్కడ మనం పెట్టిన 5 ఇంచీలు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సరేనండి, చూసారు కదా, మనం ఇలా సరిగా పెట్టామని అనుకుంటాం కానీ పెట్టమన్నమాట. ఇక్కడ ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. 5 ఇంచీలు చూసుకుని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా పెట్టినట్టు అనమాట. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో అలా లైన్ మార్కింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఆర్మ్ రౌండ్ సైడ్ దగ్గర అలాగే కింద ఇక్కడ మెడవెడల్పు 2.5 ఇంచు దగ్గర మార్కింగ్ అనేది చేసి ఇప్పుడు ఈ 2 ఇంచుల ఖర్చుల దగ్గర కూడా ఒక మార్కింగ్ చేయండి. ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ని తీసేయండి. ఈ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చంక దింపు అన్నది పర్ఫెక్ట్ గా ఇలా లైన్ కరెక్ట్ గా తీసుకోండి. 6 ఇంచులు కదా, ఈ 6 ఇంచుల దగ్గర నుంచి ఇలా ఇందులో కలిపేయాలి. ఈ లైన్ నుంచి ఈ కార్నర్ కి ఇలా కలిపేసుకుంటే మీకు మళ్ళీ ఎల్ షేప్ అన్నది వస్తుంది. ఇక్కడ ఇలా ఈ లైన్ వరకు ఇలా లైన్ గీసుకుని కార్నర్ లోని ఈ ఆర్మ్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ కదా, ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1/2 ఇంచు కిందకి ఇలా ఒక మార్కింగ్ చేయండి. సరేనా? 1/2 ఇంచు మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ రౌండ్ తిప్పుకోండి. ఆటోమేటిక్ గా మీకు 6 ఇంచు లోతు అన్నది వచ్చేస్తుంది అందంగా. సరేనా? దాని తర్వాత ఈ మెడ వెడల్పు అన్నది 2.5 ఇంచులు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి ఇంచు టేప్ తో కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే నెక్ డీప్ 7 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. నెక్ డీప్ అన్నది మీ ఇష్టం, 6.5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, 7 ఇంచులు పెట్టుకోవచ్చు, మనకి నచ్చినట్టుగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ వెడల్పు నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నేను రౌండ్ షేపే ఇస్తున్నాను. సరే, ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 2 ఇంచులకి కూడా ఖర్చులు అనేది మార్కింగ్ చేసుకుంటే ఈ లైన్ కూడా మీకు షేప్ ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సరేనా? ఇక్కడ మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్ కి 2 ఇంచులు మనం ఇక్కడ షేప్ అన్నది తీసుకుంటాం కదా, ఇక్కడ డైరెక్ట్ గా ఇలాగా 2 ఇంచులకి లైన్ మార్కింగ్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి. ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచుకి పై నుంచి ఈ లైన్ నుంచి 1 ఇంచు పైకి మార్కింగ్ చేసి ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ అన్నది కిందకి మార్క్ చేయండి. చేసి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచుకి ఇలా కలపండి. కలిపితే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ షేప్ అన్నది వస్తుంది. అలా దీన్ని ఇలా తిన్నగా తీసుకుని వెళ్తూ 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 నెమ్మదిగా
ఈ కార్నర్ పాయింట్ కి కలాలి, ఈ కార్నర్ కి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్ గా ఒక 1/4 ఇంచు లేదా అరించుకి ఇలా పైకి తీసుకురావాలి. అంతే. ఇది మామూలుగా నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కూడా ఇచ్చినట్టుగా షేప్ ఇచ్చాం. సరేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిన్సెస్ అంటే ఇక్కడ ప్రిన్స్ కట్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచీలు వదిలేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఇంకొక 2.5కి మార్కింగ్ చేయండి. అంటే ఈ ప్రిన్సెస్ కటింగ్ డాట్ అన్నది 2.5 ఇంచులకు పెడతాం. ఎవరైనా 2.5కే పెట్టండి. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు 3 ఇంచులు పెట్టండి. అంతే. ఇంకేమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. హెవీ చెస్ట్ ఉంటే ఇక్కడ 3 నుంచి మళ్ళీ 3కి పెడతారు. మిగతా వాళ్ళందరూ కూడా 2.5 అంతే. సరేనా? ఇప్పుడు ఈ 2.5కి ఇలా సెంటర్ పాయింట్ మనకి చూసుకోవాలి. 1.5 ఇంచు అన్నది వస్తుంది. సరేనా? ఈ 1.5కి ఇలా స్ట్రైట్ గాని అంటే ఈ పై నుంచి చూసుకోవాలి ప్రిన్సెస్ కటింగ్ కి. ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నప్పుడు కరెక్ట్ గా చెస్ట్ పాయింట్ అనేది 10 ఇంచీల దగ్గరికి వస్తుంది. ఈ 10 ఇంచీల దగ్గరికి ఈ లైన్ ది తిన్నగా ఇలా లైన్ కలిపేసుకోవాలి. చెస్ట్ పాయింట్ 10 ఇంచీలు అనమాట. సరేనండి? సన్నంగా ఉన్న వాళ్ళకి 9 లేదా 9.5, జస్ట్ కిందకి దిగినట్టుగా ఉంది జారినట్టుగా అనుకున్న వాళ్ళకి 11 ఇంచులు. వాళ్ళకి బ్లౌజ్ పొడవు కూడా పెరుగుతుంది. సరేనా? 10.5 లేదా 11. మిగతా వాళ్ళందరూ మీడియం గా ఉన్న వాళ్ళందరూ కూడా చెస్ట్ పాయింట్ కరెక్ట్ గా 10 ఇంచీలకే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ కి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ కి ఇలా కలపండి. ఇప్పుడు ఇక్కడ మనం షేప్ ఇచ్చుకునేటప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఒక 30 ఇంచు దగ్గరికి ఒక లైన్ గీయండి. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీస్తే ఆటోమేటిక్ గా అందంగా మీకు కర్వ్ తిరిగి ప్రిన్స్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. చాలా ఫినిషింగ్ గా వచ్చేస్తుంది. సరేనండి? ఇప్పుడు ఇక్కడే షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలన్నది ముందే కొలిచేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్ ఈ లైన్ నుంచి పైకి ఒక 1/2 ఇంచుకి ఇంచి టేప్ ని ఇలా పెట్టి కింద ఎంత వరకు వస్తుంది ఈ లైన్ కి చూసుకుంటే నాకు పావు తక్కువ 4 వచ్చింది. అంటే 3.7 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ 1/2 ఇంచ్ పైకి ఇలా పెట్టి ఇలా ఈ లైన్ వరకు చూసుకుంటే 3 ఇంచులు వస్తుంది. అంటే హుక్కుల దగ్గర పావు తక్కువ 4ని ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర 3 ఇంచులు పెట్టి షేప్ బెల్ట్ అన్నది తీసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఈ లైన్ మనకి సరిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మనకి నడుము అన్నది 32 ఇంచులు. 32లోని 4వ వంతు అన్నది 8. ఈ 8కి 2.5 ప్లస్ ఈ 2 కలపాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ పట్ల ఆమ్ రౌండ్ దగ్గర కూడా 1/2 ఇంచ్ అన్నది మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి స్టిచ్చింగ్ కి కావాలి. అలాగే ఇక్కడ కూడా పెంచుకోవాలి. అంటే ఇంకొక 6 ఇంచు ఖర్చులు 2 మళ్ళీ 2.5 ఈ 3 కూడా కలపాలి. అంటే 2.5 ప్లస్ 2 ప్లస్ అర అంటే 2.5 కలిపితే 5 ఇంచీలు నడుములో 4వ వంతుకి కలపాలి. కలిపితే 8కి 5 కలిపితే 13 ఇంచీలు. ఇప్పుడు ఈ లైన్ అంతా మీకు 13 ఇంచీలు ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇలా చూసుకోండి. అంటే సైడ్ జాయింట్లు తగ్గకుండా ఖర్చులు తగ్గకుండా ఉండడం కోసం చూడండి. ఇక్కడ చూసుకుంటే 13 ఇంచీలు ఇలా ఇక్కడికి వచ్చింది. ఆల్రెడీ ఒక 1/2 ఇంచ్ అని మనం పెంచుకోవాలి కదా. ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ పెంచితే కానీ మనం అనుకున్న లెక్క కరెక్ట్ గా సరిపోయింది. రవ్వంతా ఒక 1/4 ఇంచ్ మాత్రమే తగ్గింది. అది మనం ఇలా పెంచేసుకున్నాం. 13 ఇంచీలకి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇలా పెంచేసాం. సరేనండి? ఈ లైన్ ని ఇలా పెంచాం. పెంచిన తర్వాత ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. అంతే. చక్కగా మీకు చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్ గానే వచ్చింది. అలాగని స్ట్రైట్ గా రావాలని ఏమీ లేదు. ఎంత తగ్గితే అంత పెంచాలి. ఇక్కడ ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కలపాలి. సరేనా? ఇప్పుడు కటింగ్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి షేప్ బెల్ట్ తీసుకోవడానికి. ఇక్కడ షేప్ బెల్ట్ అన్నది మీరు ఫ్రంట్ వైపు హుక్లు అనుకోండి. షేప్ బెల్ట్ అన్నది ఇక్కడ సపరేట్ ఇలా ఇక్కడ నుంచి ఇలా కూడా తీసేసుకోవచ్చు. 2 పీసులు తీసుకుంటే సరిపోద్ది. అంటే ఇలా ఓపెన్ గా అంచులు ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. అదే మీరు ఇక్కడ బ్యాక్ వైపు హుక్కులు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మీకు ఫోల్డింగ్ అన్నది ఉండాలి. ఫోల్డింగ్ ఉండాలి అంటే ఇది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ సైడ్ మనకి బాగా క్లాత్ మిగిలింది. ఇదంతా మనకి వేస్టే కాబట్టి అంటే మిగిలిపోయిన క్లాత్. అదే ఇక్కడ ఇలా షేప్ బెల్ట్ తీసుకుని అనుకోండి, పొడవుగా హ్యాండ్ కావాలంటే తగ్గుతుంది. ఆల్రెడీ ఇక్కడ కూడా చాలా మనకి క్లాత్ అన్నది ఉంది. ఇలా కూడా సరిపోద్ది. అయినా సరే ఇక్కడ క్లాత్ ని మనం యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి
2 లేయర్ల మీద ఎలాగ ఉంది కదా క్లాత్ అన్నది, ఇక్కడ నుంచి ఇలా మనం ఇలా ఫోల్డ్ చేస్తే 4 మడతలు అన్నవి వస్తాయి. ఈ షేప్ బెల్ట్ కోసం మనకి వెడల్పు ఎంత కావాలి అంటే గనక ఇక్కడ నుంచి మనకి ఈ బ్యాక్ పార్ట్ నడుము చూసారు కదా, ఇది ఎంత అయితే ఉందో అంత మనకి కావాలి. అంచనాగా ఇలాగ చూసుకుని చక్కగా ఇక్కడ ఎక్కడైతే మనకి 4 లేయర్లు కరెక్ట్ గా ఉన్నాయో చూసుకోండి, ఎంతవరకు ఉందో అక్కడికి ఇలాగ స్ట్రైట్ గా ఒక లైన్ మార్కింగ్ చేసేయండి. లైనింగ్ అన్నది 4 ఫోల్డ్ మీద తీసుకోవాలి. 4 ఫోల్డ్ మీద తీసుకుంటే 2 షేప్ బెల్ట్లు ఇక్కడ ఫోల్డింగ్ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ కూడా మన వైపు ఖచ్చితంగా ఫోల్డింగ్ అన్నది ఉండాలి. సరేనండి. ఇప్పుడు ఇది చూడండి, పావు తక్కువ 3 ఇంచీలు అన్నది మనం చూసుకున్నాం కదా ఖర్చులతో పాటుగా. ఈ పావు తక్కువ 4 ఇంచీలు, ఈ పావు తక్కువ 4 ఇంచీలు హుక్కుల వైపు మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇది ఎంతవరకు ఉంది కదా, మన బ్యాక్ సైడ్ నడుము ఎంత అయితే ఉందో అంత షేప్ బెల్ట్ వెడల్పు అన్నది తీసుకోవాలనుకున్నాం కదా, అది ఇలా ఇంతవరకు ఇలా వచ్చింది. ఈ చివరికి ఇలా లైన్ అనేది ఇలా మార్కింగ్ చేసేయండి. సరేనా, ఇది ఇంతవరకు ఇలా మార్కింగ్ చేసేయండి. ఇక్కడ ఎండింగ్ లోని మనం 3 ఇంచీలకి మార్కింగ్ చేసుకుంటాం. మనం సైడ్ జాయింట్ వైపు కొలుచుకున్నాం కదా ఆ మార్కింగ్. సరేనా. ఇప్పుడు మీకు షేప్ తీయడం సరిగా రాకపోతే గనక ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా 3.5 ఇంచీల దగ్గర ఇలాగా స్ట్రైట్ గా లైన్ గీసుకోండి. ఇది ఏ సైజ్ వాళ్ళకన్నా సరే సేమ్ ఇంతే. సరేనా. ఇక్కడ ఎంత అయితే ఉందో హుక్కుల దగ్గర 1 ఇంచు తగ్గించేయండి. ఇక్కడ పావు తక్కువ 4 కదా, ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు పెడితే 1 ఇంచు డౌన్ చేస్తే మీకు ఇలా ఆటోమేటిక్ గా మీకు షేప్ అన్నది వచ్చేస్తుంది. ఈ మార్కింగ్ నుంచి ఇలా షేప్ తీసుకోవడమే. సరేనా. ఇలా ఇలా షేప్ తీసుకుని ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపి మార్కింగ్ చేసి ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. షేప్ బెల్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇలా మనం 4 మడతలు పెట్టుకోవాలి. సరేనండి. ఇక్కడ మనకి పొడవు ఎంత కావాలన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి. అలాగే వెడల్పు ఎలా కావాలి, డిజైన్ మోడల్స్ ఏమైనా కావాలేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరేనండి. నేనైతే కనుక చిన్న ప్రిల్ పెట్టి నేను స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా 4 ఫోల్డ్ దగ్గర ఒక లైన్ అన్నది ఇలాగ ముందు మార్కింగ్ చేయండి. సరేనా. ప్రిల్ కావాలి అనేటప్పటికి మీకు ఇది ఫస్ట్ బ్యాక్ సైడ్ ఏదైనా సరే ఏ మోడల్ కన్నా సరే హ్యాండ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ని కొలుచుకోవాలి. సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ ఆర్మ్ రౌండ్ ని ఇలా కొలుచుకుంటే 12 ఇంచీలు వచ్చింది. పావు తక్కువ 12 వచ్చింది. 1 ఇంచు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే పావు తక్కువ 11 ఇంచీలు ఉంది. ఈ పావు తక్కువ 11 ఇంచీలు అనేది ఇక్కడికి రావాలి. ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటే పావు తక్కువ 12 ఇంచీలు వచ్చింది కదా, దానికి 1 ఇంచు తగ్గించుకుంటే పావు తక్కువ 11 ఇంచీలు అనమాట. ఇక్కడ కొద్దిగా జాయింట్ పడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా ముందుకి ఇలాగా క్లాత్ తీసుకురండి. తీసుకొచ్చి ఇక్కడ పావు తక్కువ 11 ఇంచీలు ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఇలా లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి. ఎంతవరకు మనకి కావాల్సిన వెడల్పు. సరేనండి. ఇప్పుడు పొడవు ఎంత కావాలి అంటే కనుక నాకు హ్యాండ్స్ కి 10 ఇంచీలు కావాలి. 1 ఇంచు మనం ఖర్చులకి తీసుకుంటే 11 ఇంచీలు అంటే ఇక్కడ నుంచి ఇలాగా 11 ఇంచీల దగ్గరికి మనం ఇక్కడ పొడవు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా 11 ఇంచీల దగ్గరికి నేను పొడవు తీసుకుంటున్నాను. ఇది మనకి హ్యాండ్ వెడల్పు, హ్యాండ్ పొడవు వచ్చింది. ఆర్మ్ రౌండ్ అని బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కటింగ్ చేసిన ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటే ఎంత వస్తే దానికి 1 ఇంచు తగ్గించి ఈ వెడల్పు పెట్టుకుంటాము. మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలో దానికి 1 ఇంచు ఖర్చులు కలుపుకొని పొడవు పెట్టుకుంటాం. సరేనా. ఇప్పుడు ఎప్పుడైతే ఎల్బో హ్యాండ్స్ వచ్చిందో ఇక్కడ చంకదింపు అన్నది 3.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచీలు ఖర్చులకి. ఆ తర్వాత ఇక్కడ కనీసం ఒక 2 ఇంచీలు అన్నా సరే నేను పొడవు అన్నది ఇక్కడికి ఇలా పెంచుతున్నాను. సరేనండి. ఎందుకంటే ఇక్కడ నాకు
చిన్న ప్రిల్స్ లాగా కావాలి. కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా చిన్న ప్రిల్ అన్నది పెట్టుకుందాం అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ నుంచి ఇలాగా ఒక 2 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసేసుకోవాలి. సరేనండి, ఇలా షేప్ తీసుకుంటే మామూలుగా మనమైతే 2 ఇంచులకి ఇక్కడికి ఇలా పెట్టి ఇలా షేప్ వేస్తాం. సరేనా? మామూలు హ్యాండ్ అయితే ఇది మనకి పొడవు ఎక్కువ కావాలి కాబట్టి ఈ రకంగా మనం షేప్ అన్నది ఇచ్చుకున్నాం. ఇక్కడ మనం ఇలా 2 ఇంచులది ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఇక్కడ మనం ఇలా కుర్చీలు పెట్టేటప్పటికి ఇక్కడ కుర్చీలు వస్తాయి. ఇది చూడండి, ఇలా అయితే గనక మీకు ఎక్కువ కానీ లూజ్ ఎక్కువగా వస్తుంది. లేదు లూజ్ తక్కువ ఉండి మనకి ఎక్కువ అంటే ప్రిల్ తక్కువ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా సన్నంగా వచ్చి మళ్ళీ ఈ షేప్ లోకి ఇలా తీసేసుకోవచ్చు. సరేనా? నాకైతే చిన్న చిన్న కుర్చీలు ఏదో పెట్టామన్న పేరుకి 2 పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా ఇక్కడ నుంచి ఇందులోకి ఇలా కలిపేశాను. సరే, ఇలా కలపండి. ఇక్కడ నుంచి ఇలా ఇలా తీసుకొచ్చేయండి. సరేనా? ఇక్కడ ఈ లైన్ దగ్గర ఎక్కడ టచ్ అయిందో మీకు కావాలంటే చూపిస్తాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా నాకు 4 ఇంచుల దగ్గర టచ్ అయింది. సరేనా? మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇదిలాగా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ అన్నది నాకు 5.5 ఇంచీలు, 2 ఇంచులు ఖర్చులకి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడికి ఈ అవుట్ లైన్ అనేది ఇలా మార్కింగ్ చేసేయండి. ఇది ఖర్చులది. సరేనా? ఇది మన ఫిట్టింగ్ లైన్. కొద్దిగా మాత్రమే మనకి జాయింట్ అన్నది పడుతుంది రెండో హ్యాండ్ కి. జస్ట్ చూసారు కదా, ఈ ఫోల్డింగ్ ఇలా ఉందన్నమాట. అంటే ఈ మాత్రం ఒక్క మాత్రమే మనకి ఈ లేయర్కి పడుతుంది అంతే. ఇది తెలుసు కదా జాయింట్లు ఎలా తీసుకోవాలో. తర్వాత లైనింగ్ నుంచి కటింగ్ చేసి తీసుకొని మొక్కలు జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది తీసుకోండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇప్పుడు చూడండి, ఇటువైపు ఏదో ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఏదో ఒక బార్డర్ అనేది తీసుకోండి. చిన్న హ్యాండ్స్ అయితే కనుక ఆ బార్డర్ దగ్గర ఒక హ్యాండ్, ఇటువైపు ఒక హ్యాండ్ తీసుకోవచ్చు. కానీ ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి మనకి ఇక్కడే ఒకవైపు తీసుకోవాలి. ఒక అంచు మనకి బ్యాక్ పార్ట్ కి వస్తుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఇలా పెట్టి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ మనకి జాయింట్లు అనేవి పడతాయి. ఇక్కడ మనకి జాయింట్లు అనేవి వస్తాయి. ఆ తర్వాత ఈ బార్డర్ దగ్గర మళ్ళీ ఇలా తీసుకుని ఇక్కడ ఈ బార్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ మనకి బార్డర్ ఉన్న దగ్గర ఇలాగా ఒకటి బ్యాక్ పార్ట్ తీసేసాము. ఇంకో బార్డర్ ఉన్న దగ్గర ఏమో ఇలా హ్యాండ్ తీసేసుకున్నాం. మిడిల్ లో మిగిలిన క్లాత్ కి ఇలాగ ఇది మనం లైనింగ్ ఇలాగ పెట్టుకుని చక్కగా చూడండి. అంటే నేను కటింగ్ చేసేసాను. ఇక్కడ మిడిల్ లోని మనం ఇలా పెట్టుకుని ఫోల్డింగ్ కరెక్ట్ గా ఈ లైనింగ్ దగ్గర ఈ లైనింగ్ ఫోల్డింగ్ వచ్చినట్టు పెట్టుకుని కటింగ్ చేసేసాం. అంతే, ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటే అలా కటింగ్ చేసాం. ఇది ఈ షేప్ అన్నది చక్కగా ఎలా అయితే లైన్ గీసుకున్నాం అదే లైన్ మీద కటింగ్ చేసేసాము. దీన్ని అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకేసారి కటింగ్ చేసేసాం. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఇన్విజిబుల్ గా మనం స్టిచ్ చేసుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. సరేనండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి చుట్టూ కటింగ్ చేసేయడమే. ఎలా అయితే మార్క్ చేసామో అలాగా కటింగ్ చేసేసాం. ఆ తర్వాత మిగిలిన క్లాత్ లోని యాక్చువల్ గా అయితే ఇక్కడ ఫోల్డింగ్ ఉండాలి మనకి షేప్ బెల్ట్ కి. కానీ అంత క్లాత్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లో పొడవు దొరకదు కాబట్టి 2 లేయర్ల మీద ఇలాగా ఇలా మామూలుగా ఇలా ఇక్కడ పెట్టి ఈ షేప్ బెల్ట్ ఇలా పెట్టి కటింగ్ చేసాం. కటింగ్ చేసినప్పుడు ఇక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ చేసేస్తే ఇక్కడ మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. సరేనా? లైనింగ్ ఎలాగా మనకి ఇక్కడ ఫోల్డింగ్ గా వచ్చింది,
మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోలేనప్పుడు ఇలాగ కూడా స్టిచ్ కటింగ్ చేసి ఇక్కడ మనం కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి, బ్లౌజ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసినట్టయితే పూర్తి డీటెయిల్స్ అనేవి ఇస్తాను. అన్ని రకాల క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నవి, లైవ్ క్లాసెస్, గ్రూప్ ఉంటుంది. మీరు నన్ను వీడియో కాల్ లో చూస్తే నాతో మాట్లాడుతూ మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ ఏంటంటే బార్డర్ వచ్చింది కాబట్టి మరీ హెమ్మింగ్ బెల్ట్ అవి వేస్తే దలసరిగా ఉంటది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి ముందు చూడండి నెక్ దగ్గర పర్ఫెక్ట్ గా ఉందా లేదా అన్నది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని పిన్నులు పెట్టుకోండి. అంటే షోల్డర్ దగ్గర ఫస్ట్ నెక్ సెంటర్ లోనే ఒక పిన్ పెట్టేసి షోల్డర్ దగ్గర అవి పిన్నులు పెట్టేసుకొని దాని తర్వాత ఫస్ట్ నడుం దగ్గర ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ స్టిచ్చింగ్ అన్నది చేసేయాలి. సరేనండి, చూస్తున్నారు కదా ఇలా నేను మొత్తం అన్ని కూడా కదలకుండా ముందే పిన్నులు పెట్టేసుకోండి. సరేనా? ఆ తర్వాత ఈ చివరి నుంచి ఇలా తీసుకుని ముందు పాదం ఖర్చు వెడల్పుని ఒక కుట్ట అన్నది వేసేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, హెమ్మింగ్ బెల్ట్ అవి ఇంకేమి జాయింట్ అనేవి అవసరం లేదు. ఇప్పుడు ఈ పిన్నులు తీసేసి ఇలా ఓపెన్ చేసి గోరుతో ఇలాని లైనింగ్ లోపల వైపుకి తిప్పేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయండి. సరేనా? ఇలా వేసిన తర్వాత వెనక్కి తిప్పి ఇప్పుడు లైనింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేసేస్తే మీకు బ్యాక్ పార్ట్ లైనింగ్ అన్నది అటాచ్ అయిపోద్ది. సరేనండి, ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే గనక లైనింగ్ కన్నా ఎక్కువగా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే గనక అది కట్ చేసి చక్కగా ట్రిమ్ చేసేసుకుంటే మీకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోద్ది. ఈ బ్లౌజ్ ఏంటంటే బ్యాక్ పార్ట్ లోని మనకి బ్యాక్ సైడ్ హుక్స్. సరేనండి, ఇప్పుడు ఇంతవరకు అయిన తర్వాత కరెక్ట్ గా మీరు బ్యాక్ పార్ట్ ని ఇప్పుడు సెంటర్ కి ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తే లైనింగ్లు రెండు పార్ట్ల కింద అటాచ్ చేయడాలు ఇవి మనకి ఈ వర్క్ అన్నది తప్పుతుంది అనమాట. సరేనండి, ఈ రకంగా చూసుకోండి. ఇప్పుడు కరెక్ట్ గా సెంటర్ కి ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కట్ పెట్టేయండి. కట్ పెట్టేసి ఇది ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఈ అంచులకి చిన్న చిన్న మామూలుగా స్టిచ్ చేసేయండి అంచులు. సరేనా? ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. ఇప్పుడు హుక్ బెల్ట్ లో ఐ బెల్ట్ లో వేసేయండి. నార్మల్ గా దానికన్నా ముందే ఇలా షోల్డర్ కి సెంటర్ గా ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్ సెంటర్ కి నడుం అంచులు రెండు సమానంగా ఉండేట ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇంచ్ మనకి మార్జిన్ తీసుకుని ఒక 4 లేదా 4.5 ఇంచులన్నా సరే మనం ఈ డాట్ పొడవు అన్నది పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా ఇంచు టేప్ తో కొలుచుకుని మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకోండి. సరేనా? నేను 1/2 ఇంచ్ వెడల్పుని 4 ఇంచుల పొడవుకి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదే రకంగా రెండో వైపు డాట్ కూడా వేసేయండి. ఇప్పుడు హుక్ బెల్ట్ ఐ బెల్ట్, హుక్ కి ఎప్పుడు కూడానేమో లైనింగ్, ఐ బెల్ట్ కి ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం. ఇది ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు చూసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్ గా ఉన్న అంచులు ఈ అంచుకి ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పులో ఫస్ట్ స్టిచ్ చేస్తాం. ఆ తర్వాత వెనక్కి తిప్పేసి మొత్తం లోపలికి తిప్పేసి లైనింగ్ అంచంటే ఫోల్డింగ్ ఎలాగా ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్ అంచంటే ఒక స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే మీకు ఫినిషింగ్ అన్నది బాగుంటది. సరేనండి, ఈ రకంగానే మీరు హుక్ బెల్ట్ అనేది వేసుకోవాలి. నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కైనా సరే ఇదే మెథడ్ లోని. సరేనా? తర్వాత ఐ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. అది ఫోల్డ్ చేసిన తర్వాత మీకు 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు ఇలా 2 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. పైన కొద్దిగా వదిలేసి ఇప్పుడు ఓపెన్ గా ఉన్న అంచులు మనకి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అంచులకు పెట్టి కింద 1/2 ఇంచ్ అన్నది మనకి ఇలా ఈ నడుం దగ్గర ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి. ఇలా ఓపెన్ చేస్తే మీకు ఈ అంచు పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఫోల్డింగ్ తోని. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉన్న అంచుని ఇప్పటి వరకు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెడితే ఆటోమేటిక్ గా మీకు 3/4 ఇంచ్ వెడల్పుని ఐ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తామాట. చాలా సింపుల్ గా తక్కువ కుట్లతో తక్కువ ఫోల్డింగ్లతో మీకు అయిపోద్ది. ఫినిషింగ్ బాగా వస్తుంది. సరేనా? ఇలా హుక్ బెల్ట్ ఐ బెల్ట్ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి మెడ అంచులు రెండు సమానంగా ఉండేటట్టు చూసుకుని నీట్ గా ఐ బెల్ట్ ఎక్కువగా ఉన్నది కట్ చేసేసుకోండి. అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కటింగ్ మనం షేప్ బెల్ట్ విత్ ప్రిన్సెస్ కటింగ్ చేసాం కదా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని లైనింగ్ పీసుల్ని సపరేట్ గా జాయింట్ ఇలా చేసేయాలి. సరేనండి, ఒక పాదం ఖర్చు వెడల్పుని ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేసినా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అదే రకంగా ఇటువైపు పార్ట్ కూడా సేమ్ అదే రకంగా స్టిచ్ చేసుకోండి. చూసుకోండి ఏది షేప్ బెల్ట్ వైపు ఏది ఆర్మ్ రౌండ్ వైపు పార్ట్ చూసుకుని నీట్ గా ఇలా పట్టుకుని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేయండి. ఇది ఎప్పుడు కూడా మనకి డబల్ స్టిచ్ అన్నది ఉండాలి. సరేనా? దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్ గా ఇప్పుడు లైనింగ్ ఎలాగైతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ అదే రకంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ పార్ట్ ఆ పార్ట్ జాయింట్ చేసేసి డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి.
ఆ తర్వాత చూడండి లైనింగ్ కుట్లు ఇలా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్లు కూడా లోపలికి వెళ్ళేటట్టుగా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టాలి. ప్రిన్సెస్ కుట్లు కలిసేటట్టు నెక్ మిడిల్ పాయింట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కి కలిసేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నానండి. కటింగ్ ఎలా చేశాను ఏంటనేది చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ కుట్లు ఉన్నాయి చూసారా, అవి కలిసేటట్టు ఇలా పట్టుకుని ఆమ్ రౌండ్ దగ్గర నడుం దగ్గర కూడా ఇలా పిన్నులు పెట్టేసుకోండి. ఇలా పిన్నులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు ఈజీగానే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు జరగకుండా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతారు. సరేనా? ఇప్పుడు చూసారు కదా, ఇలా ఆమ్ రౌండ్ దగ్గర వచ్చిన కుట్లు కూడా కలిపి పట్టుకున్నాం. అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా సైడ్ ని కూడా పెడితే మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు లైనింగ్ పై భాగం వైపు వచ్చేటట్టు ఇలా పెట్టుకుని లైనింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చి మనకి లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడైనా ఎక్కువగా ఉంటే కనుక ట్రిమ్ చేసి తీసేసుకోండి. మనకి షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కి సెంటర్ లో కట్ వచ్చింది కదా, దాన్ని పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసేస్తున్నాను. సరేనండి, పైన నుంచి టాప్ స్టిచ్ వేయొద్దు. లైనింగ్ ఎలాగా కటింగ్ లేదు కాబట్టి షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కి రైట్ సైడ్ వైపు పెట్టి సమానంగా పాదం ఖర్చు వెడల్పుని కింద అంచుని స్టిచ్ చేయాలి. నార్మల్ గా లైనింగ్ బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేస్తాం సేమ్ ఇది కూడా అంతే. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి లైనింగ్ ని వెనక వైపుకి తిప్పేసి కింద చక్కగా ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. పై అంచుల్ని జాయింట్ చేయకుండా అలా ఓపెన్ గానే వదిలేయండి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కటింగ్ ని ఇన్విజిబుల్ చేసినప్పుడు మన షేప్ బెల్ట్ ని కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఉండనివ్వండి, అదేమి ట్రిమ్ చేసి తీసేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సైడ్ లో మాత్రం కటింగ్ చేసేయండి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలా ఉండాలి కదా, ఇలా ఓపెన్ చేసి లైన్ చూస్తే వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ ని జస్ట్ మెయిన్ బాడీని సెంటర్ చూసి దాని తర్వాత ఒక వైపుకి ఇలా కొలుచుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనా? ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఇలా కలిసేటట్టుగా ఇలా పట్టుకుని చక్కగా, అంటే లైనింగ్ మే బాడీ స్టిచ్చింగ్ చేస్తాం, కుట్టు పై భాగం వైపు వస్తుంది, సెంటర్ లో కట్ పెట్టండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేయండి. ఇప్పుడు ఇలా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా పైకి తిప్పేసి చక్కగాని ఒక పావించ్ ఖర్చు లైనింగ్ స్టిచ్ అయింది కాబట్టి ఇది కూడా పావించ్ అన్నది మీకు ఫోల్డ్ అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు వరకు కుట్టిన కుట్టు మీదకి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఎక్స్ట్రాగా ఉందో అది లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసేస్తూ, ఫోల్డింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకటి ఇన్విజిబుల్ స్టిచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి టాప్ స్టిచ్ వేసిన లుక్, నార్మల్ షేప్ బెల్ట్ కుట్టినప్పుడు టాప్ స్టిచ్ వేస్తాం కదా అలాంటి లుక్ వస్తుంది. సరేనండి, చాలా సింపుల్ మెథడ్. ఇలా మీరు షేప్ బెల్ట్ ని ఇన్విజిబుల్ గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కూడా ఎక్స్ట్రాగా ఉన్న షేప్ బెల్ట్ ని కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ని కలిపి పట్టుకుని మనకి హ్యాండ్ వైపు అరెంచు, నెక్ వైపు ఏమో 3/4 ఇంచు పెట్టి ఇలా లైన్ గీసి ఇలాగా షోల్డర్ జాయింట్ అనేది చేసేయండి. రెండు షోల్డర్లు కూడా సేమ్ ఇదే రకంగా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత హెమ్మింగ్ బెల్ట్ నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటారో సేమ్ అదే రకంగా 1 ఇంచు వెడల్పుని మనం క్రాస్ ముక్కలు తీసుకోవాలి. నెక్ అంచుకి హెమ్మింగ్ బెల్ట్ పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ బెల్ట్ ని కొద్దిగా సాగదీస్తూ, నెక్ ని సాగదీయొద్దండి, హెమ్మింగ్ బెల్ట్ ని మాత్రం కొద్దిగా లాగి పెట్టినట్టుగా పట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఒంటికి అద్దినట్టుగా వస్తుంది. సరేనండి, దాని తర్వాత వెనక్కి తిప్పేసి మనకి ఖర్చులు ఎంత అయితే ఉందో అంత ఇలా చూసారు కదా ఈ రకంగా వెనక్కి మిగిలిన హెమ్మింగ్ బెల్ట్ అంచుని స్టిచ్ చేసి ఆ తర్వాత మనం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవడమే. నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కి ఎలాగైతే హెమ్మింగ్ బెల్ట్ వేస్తామో సేమ్ మెథడ్.
ఇప్పుడు హ్యాండ్స్ కి నేను లైనింగ్ జాయింట్ చేసేసానండి, అతుకులు ఉంటే అది వేసి. ఇది హ్యాండ్ సెంటర్ పాయింట్, ఇది బాడీకి ఇక్కడ భుజం కుట్టుకి అటువైపు ఇటువైపు కూడా ఒక్కొక్క ఇంచుకి మార్కింగ్ చేసాం. ఇప్పుడు హ్యాండ్ సెంటర్ పాయింట్ అన్నది ఇలా పిన్ పెట్టిండి. ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ కి మనం హ్యాండ్ కటింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలాగా ఇటువైపు మనకి ముందు వైపు ఉన్న మిషన్ కి మన వైపు ఉన్న పార్ట్ ని ఫస్ట్ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుని ఆ 1 ఇంచ్ ఎక్కడికి వచ్చిందో హ్యాండ్ కి కూడా కరెక్ట్ గా అంతవరకు కొలిచి అక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. అంటే అంతవరకు అవి కుర్చీలు పెట్టేయాలన్నమాట, మిగతాది ప్లేన్ గా ఉండిపోద్ది. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలా పట్టుకుని చాలా ఈజీ మెథడ్ లోనే మీకు ఈ బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పాదం ఖర్చు వెడల్పుని ప్లేన్ గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎంతవరకు మనం 1 ఇంచ్ కి మనం మార్కింగ్ పెట్టాం కదా అంతవరకు. ఆ తర్వాత ఇక్కడ ప్రిల్స్ ఒక 3 వస్తాయి. సెంటర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ సెంటర్ పాయింట్ వచ్చే వరకు 3 వచ్చాయి. ఆ తర్వాత మనం ఇందాక మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ ఈ 1 ఇంచ్ వరకు వచ్చే వరకు ఇంకొక 3 కుర్చీలు పెట్టేసి తర్వాత మిగతాదంతా ఇలా ప్లెయిన్ గా స్టిచ్ చేసేసుకోవడం. ఒకే కుట్లోనే మీకు ప్రిల్స్ అండ్ హ్యాండ్ అటాచ్మెంట్ అయిపోవాలి. సరేనండి, దాని తర్వాత డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. చూసారు కదా, ఇలా నీట్ గా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు నడుము నాకు 30 ఇంచులు, 30లో సగం 15, దాంట్లో సగం 7.5. ఈ 15 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పెట్టండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో హుక్కులు లేవు కాబట్టి. ఎంత మిగిలింది 4 ఇంచులు ఖర్చులకు మిగులుతుంది. అంటే ఇటువైపు 2 ఇంచులు, ఇటువైపుకేమో ఒక 2 ఇంచులు మార్కింగ్ చేసేయండి. తర్వాత ఇక్కడ 7.5 ఇంచులు, నడుములో 4వ వంతు 7.5 మనకి బ్యాక్ పార్ట్ లోనే అటు ఇటు పెట్టేయండి. సరేనా, ఇలా. ఆ తర్వాత హ్యాండ్ దగ్గర మనం సమానంగానే 2 అంచులు కలిపి ఇలా పట్టుకుని ఫోల్డ్ చేసుకుని మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే మార్క్ చేసుకున్నారో అంతకి మార్కింగ్ పెట్టండి. నేనైతే 5.5 ఇంచులకు మార్క్ చేశాను కదా అక్కడికి. చంక దగ్గర 2 ఇంచులు ఖర్చులు కాబట్టి చివరి నుంచి చంక దగ్గర 2 ఇంచులు మార్కింగ్ ఇలా చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఆ తర్వాత అక్కడి నుంచి నడుము మార్కింగ్ కి కలిపేయండి. ఇది మనకి మెయిన్ ఫిట్టింగ్ లైన్ అన్నమాట. ఇలా ఎప్పుడు కూడా మళ్ళీ కొలుచుకుని ఖచ్చితంగా మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, నడుము అంచుల దగ్గర మార్కింగ్లు 2 కలిసేటట్టుగా పిన్నులు పెట్టండి. ఇప్పుడు అంచుల్ని స్ట్రైట్ గా ఉండేటట్టుగా ఎక్స్ట్రాగా ఉన్నవి కటింగ్ చేసేయండి. సరేనా, దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా ఓపెన్ చేసి ఇలా 2 అంచులు కలిపేటట్టు రైట్ సైడ్ వైపు 2 అంచులు మనం కటింగ్ చేసాం కదా, కాబట్టి మనకి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 అంచులు కలిపి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చు. సరేనా, దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇది చూడండి, ఇక్కడ ఇలా ఈ కుట్టు దగ్గర ఇలా కొద్దిగా గోరుతా అంటే మీకు ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైన్ ఉందో చూస్తారా, ఆ లైన్ కి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. కింద నడుము దగ్గర కూడా మనం పెట్టిన మార్కింగ్లు 2 కలుస్తున్నాయా లేదా అని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని పట్టుకుని ఈ లైన్ మీద స్టిచ్ చేసేసుకుంటే మెయిన్ కుట్టు అయిపోయింది. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక 2 కుట్లు అన్నది మనం వేసేసుకుంటాం. ఇప్పుడు సేమ్ ఫిట్టింగ్ అయిపోయింది. రెండో సైడ్ కూడా నేను చూపించినట్టుగా ఫిట్టింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ తో ఇలా వచ్చింది. ప్రిల్ హ్యాండ్ ఏమో ఈ రకంగా వచ్చింది. బ్యాక్ సైడ్ లుక్ ఇలా వస్తుంది. సరేనండి, తర్వాత హెమ్మింగ్ చేసేసుకుని హుక్కులు 5 వేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా, లోపల కూడా మనకి ఖర్చులు కనిపించకుండా ఎంత ఫినిషింగ్ వచ్చిందో. మోడల్ బ్లౌజులకి ఇలా ఫినిషింగ్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మెసేజ్ చేయండి.